హాయ్ గైస్, ఈ వీడియోలో ఫ్లాప్ టాక్ తో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన మన టాలీవుడ్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సరైనోడు బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో అల్లు అర్జున్ గారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గారు జంటగా నటించిన ఈ మూవీకి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ మూవీ ఆ తర్వాత రోజు నుంచి మెల్లగా కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 ఒకడు గుణశేఖర్ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు అలాగే భూమిక గారు జంటగా నటించిన ఈ మూవీకి ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చింది. కానీ తర్వాత ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 3 ధమాకా రవితేజ గారు అలాగే శ్రీలీల గారు జంటగా నటించిన ఈ మూవీకి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ ఈ మూవీ ఆ తర్వాత కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా రవితేజ గారి కెరీర్ లో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. నెంబర్ 4 నాన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గారు జంటగా నటించిన ఈ మూవీకి మొదట నెగిటివ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ మూవీ కలెక్షన్స్ పెరుగుతూ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 45 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 87 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.